తెలంగాణ డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. 2026లో విడుదల కానున్న డిగ్రీ లెక్చరర్ పోస్టులకై తాజా అప్డేట్లు అయితే వచ్చాయి. అర్హత ఏమిటి, ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది, ఎంపిక విధానం ఎలా ఉండబోతుంది, పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోను చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ప్రస్తుతం తెలంగాణలో కొత్త డిగ్రీ లెక్చరర్ డిఎల్ నోటిఫికేషన్ ఇంకా అధికారికంగానైతే విడుదల కాలేదు. అయితే టీజీపీఎస్సీ కొత్త నియామకాలకై చర్యలైతే ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యమైన అప్డేట్లు ఏంటిదంటే ఓటీఆర్ అప్డేట్ తప్పనిసరి అనేది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే మరి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓటీఆర్ గురించి 2026లో రాబోయే నియామకాల కోసం అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ వివరాలను అప్డేట్ చేయాలని సూచించడం జరిగింది. భవిష్యత్ నోటిఫికేషన్లకు ఇది అవసరం. ఎందుకనంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అప్డేట్ చేయాలి కాబట్టి మరి ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే మరి చేసి ఉండాలి అని అభ్యర్థులను కోరడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డిగ్రీ లెక్చరర్ నియామకాలపై చర్చ. డిగ్రీ లెక్చరర్ నియామకాలకు సంబంధించినటువంటి కొత్త నియమాలు, వెయిటేజ్ విధానం వంటి అంశాలపై చర్చ జరగబోతుంది. అంటే ఇక్కడ లెక్చరర్ నియామకాలపై చర్చ అనేది మరి ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి అర్హతలు ఏమిటి, మరి ఎన్ని పోస్టులు ఇవ్వాలి, మరి ఎంపిక విధానం ఎలా చేయాలి అనేది మరి చర్చ అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కొత్త నియామకాలు, వెయిటేజీ విధానం వంటి అంశాలపై మరి కొంతమంది నాయకులు ఈ నియామకాలపై స్పందించడం జరిగింది. గత నియామకాల వివరాలు. గతంలో తెలంగాణలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సుమారు 868 ఖాళీలు ప్రకటించబడ్డాయి. గతంలో నియామకాల వివరాలు తెలంగాణ డిగ్రీ లెక్చరర్ పోస్టులకైతే 868 ఖాళీలు ప్రకటించబడ్డాయి. మరి అర్హతలు ఏంటిదంటే సాధారణంగా సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎవరైతే మరి పీజీ ఏ సబ్జెక్టు తీసుకుంటారో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్టులో మీకు సంబంధించినటువంటి సబ్జెక్టులో 55% మార్కులు అయితే ఉండాల్సిందిగా మరి ఇక్కడ కోరడం జరిగింది. నెట్ లేదా సెట్, పిహెచ్డి, యూజీసీ నిబంధనల ప్రకారం వయస్సు 18 నుండి 44 సంవత్సరాలు. అంటే 18 నుండి 44 సంవత్సరాలే కాదు, రిలాక్సేషన్లు అయితే వర్తించడం జరుగుతుందని మరి నెట్ నుండి కానివ్వండి, నెట్, సెట్, పిహెచ్డి, యూజీసీ ఈ యొక్క నిబంధనల ప్రకారము 18 నుండి 44 సంవత్సరాల వరకు మరి ఏజీ రిలాక్సేషన్లు అయితే వర్తిస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం చూసినట్లయితే రాత పరీక్ష, అకాడమిక్ వెయిటేజ్, ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్. ప్రభుత్వం కొత్త విధానంలో అకాడమిక్ వెయిటేజ్కి ప్రాధాన్యము ఇవ్వవచ్చనే సమాచారం అయితే ఉన్నది. ఎందుకునంటే ఇక్కడ చూడండి, ప్రభుత్వం కొత్త విధానం చేస్తుంది కాబట్టి అకాడమిక్ వెయిటేజ్కి ప్రాధాన్యం ఇవ్వవచ్చని సమాచారం అయితే ఉన్నది. ఇది ఎంపిక విధానం, ఇది అంచనా చేస్తున్నారు. రాత పరీక్ష, అకాడమిక్ వెయిటేజ్ అనేది కూడా మరి ఇస్తున్నారు. 2026లో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం, అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని ఉద్యోగ విశ్లేషణ వెబ్సైట్ల ప్రకారము మే, జూన్ 2026 ప్రాంతంలో మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది అధికారిక ప్రకటన కాదు. ఎందుకంటే అభ్యర్థులు మరి గమనించవలసిన విషయం ఏంటిదంటే వెబ్సైట్లను, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లు అయితే ఫాలో అవుతే తప్పకుండా మరి క్లారిటీ అనేది తెలిసిపోతుంది. కాబట్టి మే, జూన్ అంటే జూన్ నెలలో 2026 ప్రాంతంలో మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మరి అంచనా వేస్తున్నారు. ఆ అంచనా ప్రకారం అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లను అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నా సూచన ఏంటంటే ఇప్పటి నుంచే ఓటీఆర్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఎవరైతే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటిని సిద్ధంగా ఉంచుకోవాలి. చేయని వాళ్ళు
చేయడానికి అవకాశం ఉంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మరి ఇక్కడ సూచించడం జరుగుతుంది. నెట్ సెట్ అర్హత ఉంటే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ సబ్జెక్ట్ సిలబస్ చదవడం ప్రారంభం చేయాల్సి ఉంటుంది. మరి గత డిఎల్ ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గత డిఎల్ ప్రశ్నపత్రాలు ఇది వరకు రాసి ఉంటే ఆ ప్రశ్నపత్రాలను ఒకసారి మరి చదవడం అనేది ప్రారంభించాలి. మరి పీజీ సబ్జెక్ట్ సిలబస్ చదవడము ఇది కూడా ప్రారంభం చేయాలి. నెట్ సెట్ అర్హత ఉంటే అప్డేట్ చేసుకోవడం అయితే చాలా మంచిది. కాబట్టి మరి అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తప్పకుండా చదవడం అనేది ప్రారంభం చేయాలి. కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు అనేది మరి తెలియదు. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ని అయితే ఫాలో అవుతే క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి మరి అభ్యర్థులకు తెలియచేయనిది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయుక్తం అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.